హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ అండ్ తనుజ ఫ్యాన్స్కి హాయ్ అండ్ అందరి ఫ్యాన్స్కి కూడా హాయ్. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో 10th వీక్లో తనుజ కెప్టెన్ అయింది. కెప్టెన్ అయిన తర్వాత చిన్న సింపుల్ థింగ్ జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఒక విషయం జరిగింది. వీళ్ళిద్దరు ఏంటంటే చాలా 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 బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే ఓపెన్గా అయిపోయారనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు ఏదైనా చేస్తారు అనేంత ఓపెన్ మైండెడ్ అయిపోయారు. అంటే ఫ్రెండ్స్ మాత్రమే, కానీ కళ్యాణ్కి తనంటే ఇష్టమని అక్కడ అందరికీ తెలుసు. ఎందుకంటే భరణి గారు కూడా తనుజకి చెప్తారు ఒక దగ్గర, వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమమ్మా అని చెప్తాడు. అప్పుడు కూడా తనుజ కామ్గా ఉంటుంది. ఆ విషయంలో తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఇక కళ్యాణ్ నిఖిల్ ఒక బ్లూ సోఫా ఉంటుంది కదా, బ్లూ సోఫాలో కూర్చో ఉంటారు. అక్కడ పిల్లోస్ ఉంటాయి కదా, దాని మీద రాసే పిల్లోస్ ఏవో ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు కళ్యాణ్ తనుజ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తనుజని ఏదో ఏడిపిస్తూ ఉంటాడు కళ్యాణ్. చిన్నగా మాటలు వదిలేస్తూ ఉంటాడు అనమాట కళ్యాణ్. అంటే అదే చిలిపిగా ఏదో అంటారు కదా, సంథింగ్ అలా వదిలేస్తుంటాడు కళ్యాణ్ని చూసి. కళ్యాణ్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా అంటే వెనకాల నాతో నేను వెళ్ళిపోయి నాకు మాట్లాడటం తప్పించి ఏమి ఉండదు, నేను నా ముందు మాట్లాడలేవు నువ్వు అని అంటది. తెలుసులే, అందరికీ తెలుసులే, అది ఇది అనుకుంటుంటాడు. అప్పుడుండి కళ్యాణ్ ఉంది, నీకు సర్ప్రైజ్ ఉంది అంటే, ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే, సర్ప్రైజ్ అని చెప్పాను కానీ సర్ప్రైజ్ అంటో తెలియదు కదా అంటే, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు అంటది. చెప్పు అంటే అది తెలుసుకోవాలి, తెలిసే టైం వస్తే తెలుస్తుందిలే అని అంటాడు. అవునా అని చెప్పి అటు ఇటు తిరుగుతుంటాడు. అంతలోకి నిఖిల్ పిల్ల మీద ఏదో రాస్తుంటాడు. తనుజ వచ్చేటప్పటికి ఏదో అంటాడు అనమాట కళ్యాణ్. ఏదో అంటుంటే నిఖిల్ దగ్గరికి వస్తుంది. నిఖిల్ ఏమన్నాడు, కళ్యాణ్ ఏమన్నాడు నా గురించి అంటే, తను ఏం చెప్పకుండా పిల్ల చూపిస్తాడు. పిల్ల చూసి, వావ్ నిఖిల్ గారు ఎంత బాగుంది అది ఇది అని చెప్తాడు. కళ్యాణ్ ఇలా చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి వైపు. అక్కడ తెలిసిపోతుంది కళ్యాణ్ ఎంత అసూయ పడుతున్నాడు అని. పిల్లో తనకిస్తాడు తనుజాకి. ఏంటని చూస్తే అక్కడ కెప్టెన్ టీపీ అని ఉంటుంది అనమాట. కెప్టెన్ పీటీ అని రాసి సంథింగ్ ఏదో రాస్తాడు అక్కడ. అది చూసి చాలా బాగుంది నిఖిల్ గారు, చాలా బాగా రాశారు, చూడు ఎంత అందంగా ఉందో అంటే, అప్పటికే కళ్యాణ్కి కాలిపోతూ ఉంటుంది. తను చూస్తేనే చూపులోనే తెలుస్తుంది. బాగుంది, కానీ పేరు చూడడానికే బాగుంది, కెప్టెన్ కళ్యాణ్ అంటేనే బాగుంది అని విసురుగా అంటాడు. నువ్వు చెయ్యవు, చేసే వాళ్ళని చేయనివని తినంటది. చూడు ఎంత ప్రేమో, ఎంత బాగా రాస్తాడో నిఖిల్ అది ఇది అంటే, మేము రాస్తే మాత్రం తప్పు, ఏమన్నా రాస్తే వేరే వాళ్ళు రాస్తే ఇదా అని ఏదో సంథింగ్ అక్కడ జరుగుతుంది అనమాట. గొడవలు అది కాదు, అలా ఇది ఇక్కడ ఉంచు, దీన్ని చెరిపే బాకు. ఆ పిల్ల తీసుకెళ్ళి కళ్యాణ్ పక్కన పెడుతుంది. కళ్యాణ్ పక్కన పెట్టగానే దాన్ని చూస్తూ ఉంటాడు. అసలు కళ్యాణ్ అక్కడ చూడాలి, నాకైతే పిచ్చ నవ్వు వచ్చేసి. తనుజ ఏమో నిఖిల్ని పోగొట్టం, నిఖిల్ ఏమో తనుజకి ఆ పిల్ల మీద అలా రాసివ్వటం, అలా కొంచెం ఉక్రోషంతోనే ఉంటాడు అనుకుంటున్నా నేను. ఉక్రోషంతోనే కనిపిస్తుంది మనకి. అక్కడ అది చూడడానికే బాగుంది, కెప్టెన్ కళ్యాణ్ అనడానికి ఎంత బాగుంది అని అంటాడు. అంటే చాలే, నువ్వు అన్నీ ఇలానే నువ్వు చెప్తావు కానీ అన్ని నేను చేస్తాను, వాళ్ళు రాస్తారు అని ఏదో సంథింగ్ అంటాడు అనమాట. వినిపించకుండా ఏదైనా ఉంటే ధైర్యంగా పైకి చెప్పు నాకు అంటది. అలా నీకు చెప్పే ధైర్యం ఉంటే నేను ఎందుకు ఇలా ఉంటానని ఏదో సంథింగ్ అంటాడు అక్కడ. అలా అయిపోతుంది. అలా చిన్న గొడవలు, చాలా సింపుల్ అయిన గొడవలు. ఆ గొడవల్లో కూడా ఒక కేరింగ్, ఒక ప్రేమ, ఇప్పుడు మనకి మనం ఇష్టపడే అమ్మాయిని వేరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పొగిడితే కోపం రావటం, అలా వేరే వాళ్ళు పొగిడితే నచ్చకపోవటం, ఆ కోపం అంతా కళ్యాణ్లో ఆ స్టేజ్లో కనిపిస్తుంది అక్కడ. అలా ఈరోజు వాళ్ళిద్దరి మధ్యన అది జరిగింది. తర్వాత ఒక గొడవ జరిగింది. ఆ గొడవ వీడియో కూడా పెడతాను. తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయారులేండి. ఇలా క్యూట్గా చాలా విషయాలు జరిగాయి. ఈరోజు కళ్యాణ్ ఏడ్చాడు వాళ్ళ చిన్నప్పుడే తెలుసుకొని, ఆ వీడియో కూడా పెడుతున్నాను. ప్లీజ్, ద బెస్ట్ వీడియో, అది కూడా చూడండి ప్లీజ్. ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనుజ ఫ్యాన్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న హార్ట్ సింబల్ అయినా కామెంట్ పెట్టండి. అండ్ నాకు అందరూ కావాలి, అందరు ఫ్యాన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఎలా చెప్తున్నానో నాలో ఏమన్నా మార్చుకోవాలా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. నాలో ఏమన్నా మార్చుకోవాలి అనిపిస్తే మార్చుకుంటాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయటం, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సీ యూ, బాయ్.